హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ పూరి అండ్ గిరి. సో మన సమ్మర్ పచ్చల సిరీస్లో ఈరోజు చింతకాయ పండుమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను కదండి, ఇది అంతా నేను చింతతొక్కు స్టోర్ చేసి పెట్టుకున్నాను చింతకాయలు వచ్చినప్పుడు. తర్వాత పసుపు, మనకు పచ్చలో పసుపు వేసుకోవాలి కదా, అది కూడా మేము ఫ్రెష్గా ఆడిచ్చిన పసుపు అండి అది. సో ఇక్కడ ఈ బ్లూ బాక్స్లో ఉన్న చింతతొక్కుతో ఈరోజు పచ్చడి చేయబోతున్నాము. ఇక్కడ పచ్చడి కోసం నేను ఫస్ట్ పండుమిర్చి తీసుకొని వాటిని బాగా దంచుకుంటున్నాను. సో ఈ పండుమిర్చి స్పైసీనెస్ అనేది వాటిల్లో ఉన్న ఏ పండుమిర్చి తీసుకుంటామనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు తీసుకునే పండుమిర్చి రకాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు క్వాంటిటీ. సో ఈ చింతతొక్కు ఏంటంటే, చింతకాయలు వచ్చిన వెంటనే మనం చింతతొక్కు దంచేసుకోవాలండి, ఉప్పు వేసుకొని దంచుకోవాలి. అప్పుడైతే మనకి ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ పచ్చళ్ళలో కానీ పప్పులోకి కానీ అలా యూజ్ చేసుకోవచ్చు. మేమేంటంటే జనరల్గా ఆ పప్పులోకి పప్పుల్స్లోకి వాటిలన్నిటిలోకి చింతపండు వేయకుండా ఈ చింతతొక్కుని వేసేసుకుంటాము. సో మీరు కూడా ఈ చింతతొక్కు ఉందనుకోండి మీ దగ్గర, సో అది వేసేసుకోవచ్చు. ఇది జస్ట్ ఉప్పు వేసుకొని దంచుకోవాలండి, అంతే. ఎక్కువ టైం కూడా పట్టదు దంచుకోవడానికి. మీరు దంచుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఒక 10 days తర్వాత ఆ చింతకాయలో గింజలు ఉంటాయి కదా, అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. లేకపోతే ఆ చింతతొక్కు అంతా బంక్ అయిపోతుంది. సో మనం దంచుకున్న ఫస్ట్ రోజే అంటే ఆ గింజలు రావు, కాబట్టి అది ఒక 2 days అలా మగ్గిన తర్వాత, ఒక 10 days అలా మగ్గిన తర్వాత ఆ గింజలు తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో ఈ పండుమిర్చి ఉన్నాయి కదా, అవి ఒక 80% దంచుకున్న తర్వాత ఈ రుబ్బు రోలుతో రుబ్బుకుంటున్నాను. సో రుబ్బుకునేటప్పుడు మీరు ఈ కిందది కూడా తీసుకొని మిక్స్ చేసుకుంటూ రుబ్బుకోవాలి. అప్పుడైతే అంతా ఈవెన్గా మెత్తగా అవుతుంది. లేదంటే కొంచెం బాగా మెదిగిపోయి ఉంటుంది, కొంచెం ఏమో కచ్చాపచ్చాగా ఉంటుంది. సో కాబట్టి నీట్గా మిక్స్ చేసుకుంటూ రుబ్బుకోండి. సో మీలో ఎంతమంది ఇలాగా రుబ్బేవాళ్ళు, లైక్ పచ్చళ్ళు కానీ ఇడ్లీ పిండి అవన్నీ కమెంట్ చేయండి. నాకైతే ఈ రుబ్బడం అంటే చాలా ఇష్టం. నేను చిన్నగా ఉన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ప్రతిరోజు ఈవినింగ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి రోట్లోనే రుబ్బేవాళ్ళు. నేనే ప్రతిరోజు వెళ్ళి రుబ్బేదాన్ని, నాకు ఇవ్వండి నేను రుబ్బుతా అని చెప్పేసి. అంత ఇష్టం నాకు. ఇది మంచి ఎక్సర్సైజ్ కూడా హ్యాండ్స్కి. ఇలాగ పండుమిర్చి ఒక 90% మెదిగిపోయిన తర్వాత చింతతొక్కుని వేసేస్తున్నాను నేను. మనం ఆల్రెడీ చింతతొక్కులో ఉప్పు వేసుకుని ఉంటాం కాబట్టి ఎక్కడ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం అవసరం పడదు. లైక్ ఇన్కేస్ ఏమైనా తక్కువ ఉందనుకుంటే మీరు లాస్ట్లో టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ చింతతొక్కు వేసుకున్న తర్వాత కూడా మనం నీట్గా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా రుబ్బుకోవాలి. నేను ఈ రుబ్బు రోట్లోనే పసుపు కూడా వేసేస్తున్నాను. లేదంటే మీరు తాలింపులో అయినా వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇక్కడ పసుపు వేసుకొని కూడా ఇవి బాగా రుబ్బుకోవాలి. సో మీలో ఎంతమంది ఇలాగా సమ్మర్ సీజన్ వచ్చిందంటే అన్ని పచ్చళ్ళు చేసుకుంటారు, మీరు ఏమేమి పచ్చళ్ళు చేసుకుంటారు కమెంట్ చేయండి. మేమైతే ఒక 4-5 రకాల పచ్చళ్ళు చేసుకొని సమ్మర్ సీజన్లో ఈవినింగ్ అయిందంటే ఆడుకొని వచ్చేసిన తర్వాత రోజుకి ఒక రకం పచ్చడితో అన్నం తినేవాళ్ళము. అదే మాకు స్నాక్స్ అప్పుడు. సో ఇప్పుడు అంటే రకరకాల స్నాక్స్ వచ్చాయి, కానీ మాకు అప్పుడైతే అదే అండి స్నాక్స్. సో మీలో ఎంతమంది ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు అనేది కూడా మాకు కమెంట్ చేయండి. సో ఇలాగా ఇది బాగా రుబ్బుకోవాలి. సో మధ్యలో కూడా నేను ఏం చేస్తున్నానంటే అంత ఈవెన్గా మిక్స్ అవ్వడం కోసం కిందది తీసేసుకొని మళ్ళీ రుబ్బు రోలు వేసుకొని రుబ్బుకుంటున్నాను. అప్పుడైతే అంత ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. లేదంటే ఒక సైడ్ బాగా మెదిగి ఇందాక చెప్పినట్టు ఇంకో సైడ్ది మెదగదు. సో ఇక్కడ మీరే ఉప్పు అవన్నీ కూడా చూసుకోవచ్చు. మీరు ఈ పచ్చడికి ఇప్పుడే తాలింపు వేసేయాలని ఏం లేదండి. ఇలా రుబ్బేసుకున్న తర్వాత స్టోర్ చేసుకొని మీకు ఎంత క్వాంటిటీ అయితే అవసరమో అంత క్వాంటిటీకి కూడా మీరు ఇది వేసుకోవచ్చు. తాలింపు వేసుకొని రెడీగా యూజ్ చేసుకోవచ్చు, మీకు నిల్వ పెట్టింది వద్దు అనుకుంటే. లేదంటే మీరు ఈ పండుమిర్చి కూడా రుబ్బకుండా పండుమిర్చి సెపరేట్గా, ఈ చింతతొక్కు సెపరేట్గా రుబ్బుకొని అవసరమైనప్పుడు ఈ రెండు కలిపి కొంచెం కొంచెం క్వాంటిటీ మిక్సీలో అయినా వేసుకొని చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను వీడియోలో చూపించినంత మెత్తగా వచ్చేంత వరకు రుబ్బుకున్నాను. సో తర్వాత ఇదంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 2 hours అలా వదిలేసానండి. అప్పుడైతే లైక్ మొత్తం ఆ పండుమిర్చి ఇది ఉంటుంది కదా, కారం అంతా చింతతొక్కులోకి ఊరుతుంది అనేసి. అప్పుడైతే మనకు టేస్ట్ తెలుస్తుంది, లైక్ అన్నీ సరిపోయా లేదా ఇంకేమైనా యాడ్ చేయాలా అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఇదంతా ఎక్స్ట్రా ఉంచుకున్నాను. అండ్ ఇక్కడ చూపిస్తాను కదా వీడియోలో, ఫస్ట్ ఈ చింతతొక్కుని ఇలాగ దంచుకున్నాను, కచ్చా పచ్చగా దంచుకున్నాను. ఒక 60% మెత్తగా దంచుకొని నేను చెప్పినట్టుగా ఒక 10 days అలా వదిలేసి తర్వాత గింజలు కూడా తీసేసాను. ఇక్కడ నేను తాలింపులో ఈ పచ్చడి అంతా వేసేస్తున్నాను. సో ఈ తాలింపులో ఏమేమి వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏం ఆయిల్ యూజ్ చేశాను, ఏది యూజ్ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుంది అనేసి నేను వంకాయ పచ్చడిలో చెప్పానండి. సో మీకు ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. సో రెండింటికి సేమ్ ప్రాసెస్ తాలింపుకి.
సో ఇలాగ తాలింపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే అంతే, అది చింతకాయ పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఈ పచ్చడి చేస్తారా, లేకపోతే ఈ వీడియో చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ పూరి అండ్ గిరి. సో మీకు ఈ సమ్మర్ సీజన్లో నేను చేసిన వంకాయ పచ్చడి, అదేవిధంగా ఆవకాయ వడియాలు అవన్నీ వీడియోస్ అప్లోడ్ చేశాను. లింక్స్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.